హాయ్ ఫ్యూచర్ మెడికోస్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు May 5th ఈజ్ ద యువర్ నీట్ 2024 ఎగ్జామ్. సో మీ ప్రిపరేషన్ అంతా మంచిగా సాగుతుందని అనుకుంటున్నాను. సో మీ ప్రిపరేషన్ స్టేటస్ ఏంటి? మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయి రివిజన్లోకి ఎంటర్ అయ్యారా, లేకపోతే ఇంకా సమ్ 25% సిలబస్ 50% సిలబస్ ఇంకా పెండింగ్ ఉందా? సో మీ ప్రిపరేషన్ స్టేటస్ ఏంటో ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికి సంబంధించిందంటే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి నీట్ 2024 ఎగ్జామ్ రాయబోతున్నారో సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. సో నీట్ 2024 కాదు, నీట్ 2025 రాయబోతున్న వాళ్ళకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఇంకా ఈ డిసెంబర్ మంత్ తీసేస్తే 4 months వరకు టైం ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఇప్పటి నుంచి కనుక మీరు సీరియస్గా ఉంటే మీరు డెఫినెట్గా సీట్ కొట్టగలరు. ఎందుకంటే నీట్ 2024 బ్యాచ్ కూడా కొత్త మెడికల్ కాలేజెస్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజ్లో కూడా సీట్ పెరగబోతున్నాయి. ఏ కాలేజెస్ రాబోతున్నాయి, ఏయూ రీజన్ వాళ్ళకి ఎన్ని సీట్స్ పెరుగుతాయి, ఎస్వియూ రీజన్ వాళ్ళకి ఎన్ని సీట్స్ పెరుగుతాయి, కట్ ఆఫ్ ఎంతవరకు తగ్గచ్చు, వీటన్నిటికి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. మనం ఆ సీట్స్ గురించి చెప్పుకునే ముందు మీ నీట్ ఎగ్జామ్కి మీకు ఇంకా ఈ డిసెంబర్ మంత్ తీసేసిన 4 months టైం ఉంది. మీకు ఇంకా మీ సిలబస్ అనేది చాలా పెండింగ్గా ఉంటే, ఇంకా కవర్ చేయాల్సింది చాలా ఉంటే స్ట్రెస్ అయితే తీసుకోవద్దండి. ఇప్పటి నుంచి మీరు మీ ప్రిపరేషన్ని సీరియస్గా స్టార్ట్ చేసిన కంప్లీట్ చేయడానికి ఫిజిక్స్ వాళ్ళైతే ఒక బ్యాచ్ని లాంచ్ చేశారు, నీట్ అల్టిమేట్ క్రాష్ కోర్స్ అని. ఈ బ్యాచ్ కేవలం డ్రాపర్స్కి మాత్రమే. ఈ బ్యాచ్లో మళ్ళీ 2 types ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. బేసిక్ ప్లాన్ వచ్చేసి కేవలం 2500 రూపీస్ మాత్రమే, అండ్ ప్లస్ వర్షన్ వచ్చేసి 4000. ఈ బ్యాచ్ ఏంటంటే తక్కువ టైంలో ఫుల్ సిలబస్ని కవర్ చేసేలా ఈ బ్యాచ్ అయితే ఉంటుంది. మీరు బేసిక్ ప్లాన్ 2500 అయినా తీసుకోవచ్చు. ప్లస్ వర్షన్ ఎవరైతే 4000 రూపీస్ పెట్టి కొంటారో వాళ్ళకేంటంటే ఫిజిక్స్ వాళ్ళ నుంచి ఇన్ఫైనట్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే వాళ్ళ మెంటర్షిప్ కూడా ఉంటుంది, అలాగే 1 ర్యాంకర్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ నీట్ అల్టిమేట్ క్రాష్ కోర్సే కాకుండా ఏకిన్ 6.0 అని, అది కూడా ఒక డ్రాపర్స్ బ్యాచ్, అది కూడా 2800 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ అర్జున నీట్ 4.0 అని క్లాస్ 11th వాళ్ళకి, ఎవరైతే నీట్ 2025 రాబోతున్నారో వాళ్ళకి 2800 రూపీస్తో అవైలబుల్గా ఉంది. మీ అందరికీ తెలుసు ఫిజిక్స్ వాళ్ళలో టాప్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. డైలీ 6 days ఏ వీక్ క్లాసెస్ ఉంటాయి, ప్రతిరోజు 3 లైవ్ లెక్చర్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, PDF నోట్స్ అవైలబుల్గా ఉంటుంది. అలాగే ప్రతి కోర్స్కి మనకి బుక్ మాడ్యూల్ సపరేట్గా ఉంటాయి. మీరు ఆ బుక్స్ పర్చేస్ చేయాలనుకున్నా, మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మన కోడ్ యూస్ చేస్తే, మన ఛానల్ తరపు నుంచి VISH 150 అనే కోడ్ని మీరు కనుక యూస్ చేస్తే మీకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా వస్తుంది. తక్కువ సిలబస్లో మీరు మీ సిలబస్ని మొత్తం కంప్లీట్ చేయాలి అనుకుంటే ఈ నీట్ అల్టిమేట్ క్రాష్ కోర్స్లో అయితే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే, ప్రీవియస్ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 17 న్యూ మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయాలని అయితే అనుకున్నారు. ప్రీవియస్ ఇయర్ 2023లోనే 5 న్యూ మెడికల్ కాలేజెస్ తెచ్చారు. అలాగే నెక్స్ట్ 2024 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు కూడా కొత్తగా 5 మెడికల్ కాలేజెస్ రాబోతున్నాయి. ఎక్కడొస్తాయి అనే దాని గురించి నేను వీడియోలో చెప్తాను. అలాగే ఈ 10 కాకుండా అంటే 2023లో 5 కాలేజెస్, 2024లో 5 కాలేజెస్, ఇంకా మనకి 7 మెడికల్ కాలేజెస్ అనేవి బ్యాలెన్స్ ఉంటాయి. ఈ 7 మెడికల్ కాలేజెస్ 2025 ఇయర్లో తెచ్చేలా వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. అంటే టోటల్గా 3 yearsలో మనకి 17 మెడికల్ కాలేజెస్ అయితే రాబోతున్నాయి. దాదాపు 2250 సీట్స్ అయితే 3 yearsలో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్స్ అయితే పెరగబోతున్నాయి. ఇది మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఎవరైతే 2024 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, 2025 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి. నెక్స్ట్ మనం పర్టికులర్గా 2024 బ్యాచ్ వాళ్ళకి చూస్తే, నీట్ 2024 వాళ్ళకి కొత్తగా 850 మెడికల్ సీట్స్ అనేవి యాడ్ అయిపోతున్నాయి. ఈ 850లో 750 సీట్స్ వచ్చేసి కొత్త మెడికల్ కాలేజెస్ ద్వారా యాడ్ అవుతున్నాయి. అలాగే రిమైనింగ్ 100 సీట్స్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న కాలేజెస్లో సీట్స్ అనేవి పెరగబోతున్నాయి. ఫస్ట్లీ మనం ఈ కొత్త మెడికల్ కాలేజెస్ ఎక్కడ రాబోతున్నాయి, ఎన్ని వస్తాయో చూద్దాం. టోటల్గా 5 రీజన్స్లో కొత్త మెడికల్ కాలేజెస్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అంటే 5 న్యూ మెడికల్ కాలేజెస్ రాబోతున్నాయి నీట్ 2024 వాళ్ళకి. ఎక్కడెక్కడంటే పులివెందల, ఆదోని, మదనపల్లి, పాడేరు, మార్కాపురం. ఈ 5 రీజియన్స్లో కొత్త మెడికల్ కాలేజెస్ రాబోతున్నాయి. మీరు ఈ 5 రీజియన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే
3 రీజియన్స్ వచ్చేసి మనకి ఎస్వియు రీజియన్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ పాడేరు, నెక్స్ట్ మార్కాపురం వచ్చేసి ఏయూ రీజియన్ కిందకి వస్తాయి. సో మనకి నీట్ కౌన్సిలింగ్లో 2 రీజన్స్ ఉంటాయి, ఏయూ అండ్ ఎస్వియు రీజియన్. సో ఎవరి సీట్స్ వాళ్ళకే ఉంటాయి. అలాగే 15% నాన్ లోకల్ ఉంటాయి. సో అది పక్కన పెట్టేస్తే 3 మెడికల్ కాలేజెస్ కొత్తగా ఎస్వియు రీజియన్లో రాబోతున్నాయి, 2 మెడికల్ కాలేజెస్ కొత్తగా ఏయూ రీజియన్లో రాబోతున్నాయి. అలాగే ఈ 5 మెడికల్ కాలేజెస్ ద్వారా మనకి టోటల్గా 750 సీట్స్ వస్తాయి. అంటే ఒక్కో మెడికల్ కాలేజ్లో 150 MBBS సీట్స్ అనేవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఆల్రెడీ ఉన్న అనంతపురం మెడికల్ కాలేజ్లో సో ప్రస్తుతం 150 సీట్స్ ఉన్నాయి. సో ఇంకా వీటికి 50 సీట్స్ పెంచాలని అయితే ఎన్ఎంసీకి వాళ్ళు పెట్టుకున్నారు. సో కాబట్టి కొత్తగా అనంతపురంలో 50 సీట్స్ పెరగబోతున్నాయి. అలాగే ఏసీఎస్ఆర్ నెల్లూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ప్రస్తుతం 175 ఉన్నాయి. సో ఇంకా 25 సీట్స్ పెరగడానికి అయితే వీళ్ళు ఎన్ఎంసీకి రిక్వెస్ట్ పెట్టారు. సో అవి 200 అవుతాయి. అలాగే శ్రీకాకుళం మెడికల్ కాలేజ్లో సో 175 మెడికల్ సీట్స్ ఉన్నాయి. ఇందులో కూడా 25 సీట్స్ పెరగడానికి అయితే వాళ్ళు పెట్టుకున్నారు ఎన్ఎంసీకి రిక్వెస్ట్. సో అవి కూడా పెరుగుతాయి. సో ఆల్రెడీ ఉన్న కాలేజెస్లో కూడా 100 సీట్స్ పెరగబోతున్నాయి. సో మనం టోటల్గా న్యూ మెడికల్ కాలేజెస్, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఎన్ని పెరగబోతున్నాయి అనేది రీజియన్ ద్వారా చూడాలి అనుకుంటే ఎస్వియు రీజియన్లో టోటల్గా 525 మెడికల్ సీట్స్ అనేవి పెరగబోతున్నాయి నీట్ 2024 వాళ్ళకి. ఏయూ రీజియన్లో 325 మెడికల్ సీట్స్ అనేవి టోటల్గా పెరగబోతున్నాయి. సో దాదాపు మీరు చూస్తే 850+ సీట్స్ పెరగబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు 850 సీట్స్ అయితే పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంకా తర్వాత ఏమన్నా ఏ కాలేజ్ అయినా పర్మిషన్ పెట్టుకుంటే 850 కన్నా పెరగచ్చు. కాబట్టి కట్ ఆఫ్ అనేది డెఫినెట్లీగా, అంటే కట్ ఆఫ్ అనేది ఎప్పుడు మన పేపర్ యొక్క డిఫికల్టీ మీద డిపెండ్ అవుతుంది. పేపర్ ఈజీగా వస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. పేపర్ టఫ్గా ఉంటే, డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటే కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది. సో అవన్నీ పక్కన పెట్టేసిన సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో ప్రీవియస్ ఇయర్ ఉన్న దానికంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఎవరికైతే ఎంబీబీఎస్ చేయాలని ప్యాషన్ ఉంటుందో సో మీరు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దండి. ఓకేనా, కొత్తగా మళ్ళీ మెడికల్ కాలేజ్ రాబోతున్నాయి కాబట్టి సో మీరు ది మోస్ట్ ఓకేనా బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అలానే కంటిన్యూ చేయండి. కొంచెం నెగ్లిజెన్స్గా ఉంటే సో నేను ఇప్పుడు చెప్పిన ఈ గుడ్ న్యూస్ని మైండ్లో పెట్టుకొని సో ఎలా అయినా ఈ ఇయర్ ఎంబీబీఎస్ సీట్ కొట్టేయాలని సో ఆ కసితో ఇష్టంతో అయితే చదవండి. ఓకేనా, మిస్ చేసుకోవద్దు. అలాగే ఎవరైతే నీట్ 2025 రాయాలనుకుంటున్నారో, అంటే ప్రస్తుతం క్లాస్ 11 చదువుతూ ఉన్నారో సో మీకు ఇంకా 7 న్యూ మెడికల్ కాలేజెస్ వచ్చేస్తాయి మీరు చదివే టైంకి. కాబట్టి మీరు డ్రాప్ తీసుకోకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్ కొట్టేలాగా అయితే ట్రై చేయండి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్త మెడికల్ కాలేజ్కి సంబంధించి 850 మెడికల్ సీట్స్ అయితే కొత్తగా రాబోతున్నాయి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.